కంటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయములు దేవుని యొక్క సన్నిధులు కొద్ది సమయము దేవుని మాటలు విని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయానుకూలతను బట్టి నిజముగా గత కొన్ని దినముల నుంచి ఈ ప్రదేశంలో దేవుని యొక్క వాక్య భాగమును మనము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి దేవుని యొక్క దీవెనలు రావాలని, అనేకుల జీవితాలు ఫలభరితముగా మార్చబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ప్రాంతంలో వారి జీవితాలలో ఎవరైతే ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ శాపములతో నశించిపోతూ ఉన్నారో వారి జీవితాల్లోనికి దేవుని యొక్క దీవెనలు రావాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారిపై దేవుడు కురిపించాలని మనం ఆశ కలిగి ఉన్నాము కనుక, అదేవిధముగా మన జీవితాల్లో మనము కొన్ని విషయాలను దేవుని యొక్క దీవెనలు మన బ్రతుకులలో జరుగులాగున, మన ఉద్దేశ్యములలో దేవుడు జరిగించులాగున మనము శ్రద్ధ కలిగి ఈ మాటలు విని, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించిన దేవుడు, వారి జీవితాలను ఫలభరితముగా మార్చిన దేవుడు ఈ రోజులలో మన జీవితాలను ఫలభరితముగా మార్చి మనములను నిత్య రాజ్యానికి వారసులను చేయాలని ఆశపడతాం. ఎందుకంటే నశించిపోతున్నటువంటి మనుషుల జీవితాలలో నిత్య జీవాన్ని వాళ్ళకు పరిచయం చేసినటువంటి దేవుడు మన దేవుడు. చాలామందికి దేవునిలో ఉన్నటువంటి సత్యమును తెలియక, దేవునిలో ఉన్నటువంటి ఉద్దేశములను అర్థము కాక, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క మనస్సు ఆలోచించక వారి జీవితాలలో వారు బలహీనులైపోయి, పాపానికి చేరువైపోయి, పాతాళానికి దరిదాపుల్లో ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఒక హెచ్చరిస్తున్నాడు. నేను భూలోకంలోనికి మిమ్మల్ని పంపించింది నశించిపోవటానికి కాదు, ఆ లోకంలోనికి వెళ్ళి లోకమును జయించి నేను మీ కొరకు సిద్ధం చేసినటువంటి నిత్యమైన పరలోక రాజ్యంలోనికి మీరు రావాలని నేను మిమ్మల్ని పంపించానన్నప్పుడు, మనిషి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత పంపించిన దేవుణ్ణి మర్చిపోయి ఈ లోక పద్ధతులలోను, ఈ లోక ఆచారాలలోను, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో పడిపోయి పాపానికి చేరువైపోయి పాతాళానికి దరిదాపుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనుషులకి దేవుడు ఒక దీవెన కలిగించాలి, దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు వారి జీవితాలలో మేలులు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆశ కలిగిన దేవుడు ప్రతిదీ మనుషుల చేతుల్లోనే పెట్టాడు. ప్రతిదీ మనుషుల చేతుల్లోనే పెట్టాడు. వారికే ప్రతి విషయాన్ని తెలియచేశాడు. వారికి తెలియచేస్తూ, వారిని హెచ్చరిస్తూ వారికి ఒక మాట తెలియచేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ప్రవేశిస్తున్న సమయంలో వారితో చెప్పిన దేవుడు ఈ లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి పరలోకం అనేటువంటి కానాను కొరకు సిద్ధపడుతున్న మనతో కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము జాగ్రత్తగా కొద్ది మాటలు మనము శ్రద్ధగా విందాం. 30వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు బాగినండి యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును
నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడి వాక్య భాగమును మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా వినుచున్నప్పుడు దేవుడు తన ఉద్దేశాలు మన పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ప్రవేశిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు మాట్లాడుతూ చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేడు నేను మీ ఎదుట జీవమును శాపమును, బాగా జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. మనుషులకు దేవుడు ఏది కొడక తెలియకుండా పాడు చేయడు, అన్నీ వాళ్ళ ఎదుట పెట్టాడు. ఒక పక్కేమో చెడు ఉన్నది, ఒక పక్క మంచి ఉన్నది, ఒక పక్కేమో ఆశీర్వాదం ఉన్నది, ఒక పక్క శాపం ఉన్నది, ఒక పక్కేమో జీవం ఉన్నది, ఒక పక్క మరణం ఉన్నది. కాబట్టి నీకు ఏది ఇష్టమో అది కోరుకో అని చెప్పాడా? బాగానండి, ఆలోచించండమ్మా. అక్కడ మీరు చదవండి, మళ్ళా కావాలని చెప్తున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి, అంటే మన ఎదుట ఉంచి పెట్టాడు. జీవము ఉన్నది, మరణం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, శాపం ఉన్నది, మీ ఎదుట ఉంచి అన్న దేవుడు ఏమని చెప్తున్నానంటే, అక్కడ ఏమని చెప్తున్నానంటే చూడండి, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ ఎదుట ఈ రెండు పెట్టాడు. ఒక పక్కేమో జీవాన్ని పెట్టాడు, ఒక పక్క మరణాన్ని పెట్టాడు, ఒక పక్క ఆశీర్వాదాన్ని పెట్టాడు, ఒక పక్క శాపాన్ని ఉంచాడు. ఆయనే పెట్టాడు, రెండు పెట్టింది ఆయనే. రెండు పెట్టి ఏమంటున్నాడంటే, మీ మీదకి నేను కొంతమందిని సాక్షులుగా పెంచుతున్నాను అన్నాడు. అక్క జాగ్రత్తగా వినాలి, బాగా వినాలి వాక్యం. కొంతమందిని మీ మీద సాక్షులుగా పెట్టుచున్నాను అన్నాడు. ఎందుకు సాక్షులుగా పిలుచుచున్నానంటే, సాక్షులు లేకపోతే రేపు మనము మాట వినం, ప్రతిదానికి సాక్ష్యం కావాలి. అది ఏమంటున్నాడంటే, మీ మీద సాక్షులుగా ఎవరిని పిలుస్తున్నానన్నాడు? భూమిని ఆకాశాన్ని పిలుస్తున్నాను. ఆకాశాన్ని భూమికి పిలిచినప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ ప్రజల ఎదుట నేను రెండూ ఉంచాను. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణము నేను చేసినట్లు, చూడండి, ప్రమాణము నేను చేసినట్లు మీరు ఆ దేశంలో ప్రవేశించినట్లు, ఆ దేశంలో ప్రవేశించినట్లు అన్నాడు. చూడండి, ప్రవేశించినట్లు యెహోవాయే, బాగానండి, మీరు ఆ దేశంలో అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, బాగా ఆలోచించండి, ఒక పక్క జీవం ఉన్నది, ఒక పక్క మరణం ఉన్నది, ఒక పక్క ఆశీర్వాదం ఉన్నది, ఒక పక్క శాపం ఉన్నది. కానీ దేవుడి ఉద్దేశం ఏమైనది? మీరు ఆ దేశంలో ప్రవేశించాలి, ప్రవేశించున్నట్లు అన్నాడు. మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారో లేదో మీ ఇష్టం అంటే బాగుండు, మీరు ప్రవేశించినట్లంటే మీరు ప్రవేశించాలి అని చెప్తున్నారు. మీరు ప్రవేశించినట్లు ఏమి చేయాలంట? మీ ప్రాణమునకు మూలమై ఉన్నా, మీ జీవమునకు మూలమై ఉన్నా, అదేనమ్మా, మీ ప్రాణమునకును మీ జీవమునకును మూలమై ఉన్నటువంటి యెహోవా మీకు చెప్పే మాటలు ఒకసారి వినాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. చదవండి మళ్ళీ కావాలంటే. దేశంలో నిలిచినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అన్నాడు. రెండు మన ఎదుటి పెట్టాడు, రెండు మన పక్కన పెట్టాడు. పెట్టినప్పుడు నీ ఇష్టం వచ్చింది కోరుకోమని చెప్తే బాగుండు, కానీ ఏం చెప్పాడు? జీవమునే కోరుకోమన్నాడు. ఎందుకు అలా చెప్పాడు? ఇప్పుడు రెండు పెట్టడం ఎందుకు, ఒకటే తీసుకోమని చెప్పడం ఎందుకమ్మా? రెండు పెట్టినప్పుడు నీ ఇష్టం అనాలగా, అవునా కాదు? ఇప్పుడు మంచి ఉన్నది, చెడు ఉన్నది, నీ ఇష్టం వచ్చింది చేయమంటే బాగుండు, కానీ ఏమని చెప్పాడు? లోకంలో మంచి పెట్టాను,
చెడు పెట్టాను, ఆశీర్వాదం పెట్టాను, శాపము పెట్టాను, జీవము పెట్టాను, మరణము పెట్టాను. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీరు మంచిని కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి, జీవాన్ని కోరుకోండి అని చెప్పాడు. అయితే లోకంలో మన అందరం ఆలోచించి ఒక్కసారి గమనించినప్పుడు, దేవుడు ఇలా ఎందుకు మన దగ్గరికి చెప్తున్నాడు? ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది దేవునికి. దేవునికి అలా అవసరం లేదు. కావాలంటే 11:26 వచ్చిన కూడా ఒకసారి చదవండి. అదే ద్వితీయోపదేశకాండం 11:26 కూడా. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. ఎంతమ్మా? నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మార్గముని మీరు అనుసరించి నడుచుకుంటే మీకేమవుతుందంట? దీవెన. దేవుడు శాపముని పెట్టిన దేవుడు, దీవెన పెట్టిన దేవుడు, ఆశీర్వాదముని పెట్టిన దేవుడు, శాపముని పెట్టిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకు ఆశీర్వాదం కలగాలి. ఈరోజు మన ప్రాంతానికి ఆశీర్వాదం కలగాలని ప్రతి ఒక్కటి ఆలోచన. నీ కుటుంబానికి కానీ, నీ బిడ్డలకు కానీ, నీ సంతానమునికి కానీ ఏమి కలగాలి? ఆశీర్వాదం కలగాలి. అందుకేమన్నాడంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3:9 మనం చదవద్దు, అక్కడ రాయబడింది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి అన్నాడు. దేనికి పిలిచాడు దేవుడు? ఆశీర్వాదానికి వారసులగుటకు పిలిచాడు. అసలు ఆశీర్వాదం చేసింది ఎవరు? ఆశీర్వాదాన్ని నిర్ణయించింది ఎవరు? ఆశీర్వాదాన్ని నియమించింది ఎవరు? ఆశీర్వాదమును పొందుకోవాలనుకున్నది ఎవరు? పొందాలనుకుంటున్నాడు దేవుడు. తన బిడ్డలమైన మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఎందుకంటే మనం పాడైపోతే దేవుడు చూసేవాడు కాదు, మనము నాశనం అయిపోతే దేవుడు ఓర్చుకునేవాడు కాదు. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఆశీర్వాదమును నీ ఎదుట నేను పెట్టానన్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మీ ప్రాణమునకు మూలము. మూలం అంటే తెలుసమ్మా? మూలం అంటే ఎవరికైనా తెలుసా? ఆలోచించడం ఒకసారి అన్న. మూలం అంటే కారణము అని అర్థం. మన ప్రాణమునకు కారణం ఎవరంట? దేవుడు. మన ప్రాణమునకు కారణమైనటువంటి ఆ దేవుని యొక్క విషయాన్ని మనం ఏమంటున్నానంటే, మీ ప్రాణమునకు మూలమైన నేను మీతో చెప్పేది ఏమిటంటే, జనములు ఈ రోజు ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత, దేవుడు వాళ్ళతో నెరవేర్చిన మాటలు చెప్పిన తర్వాత ప్రజలు ఎలా మారిపోయారంటే, ప్రతి వారు కూడా శాపమును కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమవుతుందన్నా? బాగా అన్నా చూడండి, నా వైపు చూడండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. ఏమంటున్నాడు? ప్రతి వాడు దేని కోరుకుంటున్నాడమ్మా? శాపమును కోరుకుంటున్నాడు. కానీ దేవుడు దేని కోరుకోమన్నాడు? మీరు ఆశీర్వాదమును కోరుకోండి, జీవమును కోరుకోండి. ఎందుకంటే మనుషులు దేవుణ్ణి ప్రేమించక దేనిని ప్రేమిస్తున్నారు? బాగా ఆలోచించాలి. దేన్ని ప్రేమిస్తున్నారు? లోకమును ప్రేమించుచున్నారు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి బాగా చెప్తాను. సామెతల గ్రంథము ఒకసారి మనం చూద్దాం. తొమ్మిదో అధ్యాయము, లేకపోతే 8వ అధ్యాయం 36 వచ్చిన ఒక్కసారి చదవండి అమ్మా. నన్ను కనుగొనని వాడు ఆమె తనకే హాని చేసుకొనును. ఎవరంట?
ఎవరైతే దేవునిని కనుగొనరో, కనుగొనటం అంటే ఎరగని వారు, ఎవరైతే దేవుణ్ణి ఎరగరో వాళ్ళు ఏం చేసుకుంటున్నారంట? వాళ్ళకు వాళ్ళే హాని చేసుకుంటారు. ఎవరు ఎలా పాడు చేయలా, ఎవరు ఎలా నాశనం చేయలా, ఎవరు ఎలా పాడైపోమని చెప్పడంలా. ఒక త్రాగుబోతుడికి తాగమని ఎవరు నేర్పియాల్సిన పని లేదు, ఒక వ్యభిచారికి పాపం చేయమని ఎవరు చెప్పాల్సిన పని లేదు. వీడికి ఉన్నటువంటి ఆలోచనల బట్టి, వీడికి ఉన్నటువంటి ఉద్దేశములను బట్టి వీడు మద్యపానమునకు బానిస అయిపోయి అది తాగి తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆర్థికమైనటువంటి సంపదను మొత్తాన్ని తీసుకెళ్ళి వాడి చేతులతో వాడే తగలబెట్టుకుంటున్నాడు. ఎవరైనా తగలబెట్టమని చెప్పాడు? వీడికి ఎవరైనా చెప్పాడయ్యా? వచ్చినటువంటి ధనముని తీసుకెళ్ళి తాగి తందనాలాడి బురద మొత్తల్లోనూ పూడి మొత్తల్లోనూ రోడ్ల మీదనూ చిత్తు కాగుతాలు ఏరుకున్న వాళ్ళ దగ్గర ఇలా పాడైపోతే ఈడు ఈ విధంగా తిరిగిపోతే ఇంకొకరు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా పాడైపోయారు, భార్య పాడైపోయింది, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు భార్య ఒకదారికి వెళ్ళిపోయింది, భర్త ఒకదారిని వెళ్ళిపోయాడు, పిల్లలు ఒకదారిని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కుటుంబం ఏమైందని అంటాం మనం అందరం కూడా? బాగా చెప్పండి, ఏమైందంటాము? శపించబడింది అంటాం. శాపం అంటే ఏదో కాదు, ఏదో మా రోగం రావటము, కష్టాలు రావటము, నష్టం కాదు. శపించడం అంటే ఏంటంటే ఎవడైతే యెహోవాను కనుగొనడు, ఎవడైతే దేవుణ్ణి కనుగొనడు వాడికి వాడే శాపమును తెచ్చుకుంటున్నాడు. కానీ దేవుడు ఏడు కోరుకోమన్నాడమ్మా? జీవమును కోరుకొనుడి అని చెప్పాడు. అందుకనే ఇప్పుడు జనముల నుంచి ఏమంటున్నారంటే దేవుడు ఈ సంవత్సరం మమ్మల్ని బాగా చూడలేదు, అందుకే మాకు నష్టాలు వచ్చాయన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు నా మీద అంటే నన్ను బాధ్యుడిగా చేస్తారు కాబట్టి నేను ఏం చేశానంటే భూమిని ఆకాశాలను సాక్షులుగా పిలిచాను. ఎందుకు పిలిచానంటే వీళ్ళు విత్తనాలు ఎత్తినప్పుడు నేను పంట పండించాను. బాగినండి, విత్తనం విత్తినప్పుడు ఏం చేశావు? పంట పండటానికి మొలక విత్తాను, దానికి తగిన సమయంలో నేను మేలు చేసుకుంటూ వచ్చాను, వాళ్ళకు ఆయుసు ఇచ్చాను. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రతి వాడికి కూడా ఆరోగ్యం ఇచ్చింది నేనే, వాడికి ఊపిరినిచ్చింది నేనే, వాడికి జీవమునిచ్చింది నేనే. అదేమన్నాడు? మీ ప్రాణమునకు మూలమై ఉన్నది నేనే. కాబట్టి నడవటానికి కాళ్ళు ఇచ్చాడు, తినటానికి చేతినిచ్చాడు, ఉండటానికి ఆరోగ్యం ఇచ్చాడు. సమస్తము నేను ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావంటే నేను చెప్పినట్టుగా జీవమును కోరుకొనక శాపమును కోరుకుంటువి. ఎలా కోరుకున్నావంటే నువ్వు నన్ను కనుగొనలేదు కనుక నీవు లోకమును ప్రేమించడానికి ఇష్టపడుతున్నావు. దేవుని కనుగొనలేదు మనుషులు. మరి దేన్ని కనుగొన్నారంటే లోకాన్ని కనుగొన్నారు. ఎలాగంటే చదవండి, మాట పూర్తి చదవమా. నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ దేన్ని ఇష్టపడుతున్నారు? మరణాన్ని స్నేహిస్తారు. వాడి దగ్గరకు పోయి మీరు ఎప్పుడైనా కావాలంటే వాడి దగ్గరకు పోయి ఇదిగో ఇలాగ నేను ఇష్టం వచ్చినట్టు తిరిగి తాగి తందనాలాడితే కిడ్నీలు పోతాయి, లోపల ఉన్న లివర్ పోతుంది, లోపల ఉన్నటువంటి ఆరోగ్యం పాడైపోతుంది. ఇలాగ తాగి ఎలా పడితే అలా బండి నడుపుకుంటూ ఇచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే ఎయిడ్స్ వ్యాధి వస్తుంది, లేకపోతే లివర్ పాడైపోతుంది, యాక్సిడెంట్ అయి చచ్చిపోతామంటే వాడు ఏమంటాడు తెలుసా? చచ్చినా పర్వాలేదు కానీ దీన్ని మానుకోను అంటాడు. ఏమంటున్నాడు? చచ్చినా పర్వాలేదు కానీ దీన్ని మానుకోను అంటే అర్థమైంది, వాడు మరణాన్ని ప్రేమిస్తున్నాడు. ఇష్టమైంది కదా. చచ్చినా పర్వాలేదు అంటున్నాడు అంటే, రోగం వచ్చినా పర్వాలేదు అంటున్నాడంటే, ఆస్తి నష్టం వచ్చినా పర్వాలేదు అంటున్నాడంటే, కాళ్ళు ఇరిగినా పర్వాలేదు అంటున్నాడంటే వాడు దాన్ని ప్రేమించుచున్నాడు. అందుకనే మనం కూడా చూడండి, వ్యర్థమైన పనికి మాలిన తిరుగులు తిరగటానికి ఈరోజు అలవాటు పడిపోయాం, దుష్ట సాంగత్యంలో తిరగటానికి అలవాటు పడిపోయాం, జూదాలని లేకపోతే బెట్టింగ్లని ఇటల్లోకి అలవాటు పడిపోయారు. ఎవరెవరో కాదు, ఇదిగో అబ్బాయి అన్నాడు కదా, ఈ చిన్న పిల్లల వయసు నుంచే సెల్ ఫోన్లలో చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ వాటిని చూడటానికి ఇష్టపడ్డాము కానీ బైబిల్ చదవటానికి ఇష్టపడతారమ్మా? బైబిల్ చదవడానికి ఇష్టపడతారా? సురేష్ అని మహిమరాజు వినపడుతుందా? బైబిల్ చదవడానికి ఇష్టపడతారమ్మా? ఎందుకు ఇష్టపడరంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ వారు నన్ను కనుగొనరు. ఎందుకు కనుగొనరంటే బైబిల్ చదవాలంటే వాళ్ళందరికీ ఏమవుతాడో తలకాయ నొప్పిపోతుంది. మీరందరూ చదువుకునే పిల్లలే కదమ్మా. ఉదయాన్నే లేచి ఒక 10 నిమిషాలు బైబిల్ తీసి చదవాలంటే మీకు తలంతా బోరు కొట్టినట్టు అవుతుంది. అదే లేచిన వెంటనే సెల్ ఫోన్ తీసుకొని ఏదో ఒకటి
రీల్స్ కానీ లేకపోతే ఏదైనా షార్ట్స్ మెసేజ్ కానీ లేకపోతే ఏదైనా గేమ్స్ కానీ ఆడాలంటే ఇష్టం అవుద్ది. అందుకనే బైబిల్లో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడంటే ఇక్కడ వాళ్ళతో కూడా ఏమని మాట్లాడుతున్నారంటే మీరు ఏమి కోరుకుంటున్నారంటే దేన్ని కోరుకుంటున్నారంటే ఇప్పుడు మనకు చదివింది మీరు ప్రభువును అసహించుకుంటున్నారు, మరణమును ప్రేమించుచున్నారు. దేవుణ్ణి అసహించుకుంటున్నారు. మనకు కూడా చాలా మందికి కావాలని చూడండి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, ప్రార్థన చేయాలంటేనే తలకాయ నొప్పి మీకు, బైబిల్ చదవాలంటేనే నిద్ర వచ్చేస్తుంది మీకు. అదే ఊరక వాళ్ళతో వీళ్ళతో లేనిపోని మాటలు మాట్లాడాలన్నా అక్కడే పోయి రావాలి, ఇక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలన్నా, పొలం పనులు చేయాలి, ఆ పనులు ఈ పనులు చేయాలన్నా తలకాయ నొప్పి ఎవరికి ఉండదమ్మా. బైబిల్ చదివితేనే తలకాయ నొప్పి వేస్తుంది అందరికి. అదే బైబిల్ చెప్తుంది యేసుప్రభు వారు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుతున్నారు. మీరు మంచిని ప్రేమించిన వారైతే, జీవమును ప్రేమించిన వారైతే మీ ప్రాణమునకు మూలం అంటే ప్రథమము, మీ ప్రాణము నిలబట్టడానికి కారణం ఎవరు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చదువుదామమ్మ. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం అనుకుంటాను, తొందరగా చదువుదాం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. చాలు, మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు ఆయన ఎవరికి? దేవుడు ఇక్కడ అందరికీ ఏం చేశాడంట? జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. సమస్తమును దయచేశాడు. ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఎవరి దయ వల్ల చెప్పాలి? దేవుడి దయ. నాకు ఊపిరి ఉన్నదంటే దేవుడి దయ. ఈ ఊపిరి శ్వాస నిశ్వాసను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడని యోబు రాసిన 10వ గ్రంథంలో రాయబడింది. దేవుడు మనుషుని యొక్క శ్వాస నిశ్వాసను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి మనుషుని దేవుడు బ్రతకమంటే బతుకుతాడు, చనిపోమంటే చనిపోతాడు. అయితే దేవుడు ఎవరిని కూడా చనిపోమని చెప్పేవాడు కాదు, ప్రతి ఒక్కరిని బ్రతకండి అని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు ఎలా చూస్తాడంటే వీళ్ళు మారతారేమో అని ఎదురు చూసేవాడు మా దేవుడు. వీళ్ళు ఏమి కోరుకోవాలని చెప్పాడు ఆయన ప్రారంభంలో? జీవమును కోరుకోండి అని చెప్పాడు. ఎంత మంచిగా ఉన్నా చూడండి. క్వశ్చన్ ఆయనే వేశాడు, ఆన్సర్ కూడా ఆయనే ఇచ్చాడు. కింద ప్రశ్న వేశాడు, కింద మీరు క్వశ్చన్ పేపర్లు ఉంటాయి కదమ్మా, క్వశ్చన్ పేపర్ వస్తుంది, కింద ఆన్సర్లు ఉంటాయి. ఆ క్వశ్చన్ పేపర్ చూసి మీరు చదివిందంతా అర్థం చేసుకొని రాయాలి. కానీ ఇక్కడ ఏం చేసింది? క్వశ్చన్ పేపర్ ఆయన ఇచ్చాడు, కింద కూడా ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆన్సర్ తీసి రాయాలంటే కష్టమైపోయింది మనం. ఇక్కడ అదే చెప్పాడు, జీవమును కోరుకున్నాడు. ఎందుకు జీవాన్ని కోరుకోవాలంటే మీ ప్రాణములకు మూలం ఎవరు? నేనే. మీ జీవానికి మూలం ఎవరు? నేనే. మీ ఆశీర్వాదానికి మూలం ఎవరు? నేనే. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుల కార్యములు 17:25 చెప్పినట్టుగా ఆయన అందరికీ జీవమును ఊపిరిని, ఇంతటితో అయితే బాగలేదు, ఇంతటితో అయితే అయిపోయింది. తర్వాత ఏం చెప్పాడు? సమస్తమును దయచేయువాడు. ఆమేన్. ఏం దయచేయవాడంట? సమస్తమును. సమస్తం అంటే బాగా ఆలోచించండి. సమస్తం అంటే నీకు ఆరోగ్యం కావాలంటే దేవుడు ఇవ్వాలి, నీ పంటలు పండాలంటే దేవుడు ఇవ్వాలి, నీకు దీవెనలు రావాలంటే దేవుడు ఇవ్వాలి, నువ్వు 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు రావాలంటే దేవుడు ఇవ్వాలి. మరి ఎందుకు దేవుడు ఇవ్వటం లేదంటే నువ్వు దేవుడిని కనుగొనలేదు. నువ్వు దేవుని కనుగొనలేదు. ఎందుకంటే బాగా గమనించండి. ఇక్కడ మనకే చెప్తున్నాను చూడండి. ఒక విషయం ఆలోచించండి. దేవుని మీద పెట్టుబడి పెట్టడానికి మనం ఇష్టపడం. దేవుని మీద పెట్టుబడి అంటే ఏంటిదమ్మా? పొలం మీద పెట్టుబడి అంటే తెలుసు అందరికి. మరి దేవుడి మీద పెట్టుబడి అంటే మీరు చెప్పాలి. దేవుడి మీద పెట్టుబడి అంటే అన్నా, దేవుడి మీద పెట్టుబడి అంటే చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి, ఇబ్బంది అన్న. సువార్త కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం పెరిగేంది అన్నావు కదా, అదే పని ఏంది? అదే చెప్పాలి. అది సమయము. అప్పు తెస్తుంటావు కదా, 100 రూపాయలు అప్పు తెస్తావు, 1000 అప్పు తెస్తావు, 10,000 అప్పు తెస్తావు, 1,00,000 రూపాయలు అప్పు తెస్తావు. 1,00,000 అప్పు తెచ్చావు కదా నాయన, ఈ 1,00,000 రూపాయలు మిరప పంట మీద పెట్టావు. వద్ద అంటే ఖచ్చితంగా 1,00,000 2 లక్షలు నమ్మకం. అదే సమయము. రోజుకి 24 గంటలు ఇస్తే రోజుకి 5 గంటలు దేవుడి మీద పెట్టుబడి పెట్టి చూద్దాం.
5 గంటలు ప్రార్థన చేస్తే పని ఊరు చేయాలి మరి, అదే కదా బ్రదర్. 5 గంటల ప్రార్థన చేస్తే పని ఊరు చేయాలి, 5 గంటల ప్రార్థన చేస్తే పొలానికి ఊరిపోవాలి, ఎవరు నాటాలి, ఎవరు పని చేయాలి, ఎవరు చేసుకొని రావాలి, ఇవన్నీ చేసుకోకపోతే రేపు పొద్దున భూమి అంటే పెట్టుబడి దేవుడి మీద పెట్టాం, మన మీద మనం పెట్టుబడి పెట్టుకుంటాం, దేవుడికి ఎవరు పెట్టాలంటే ఆలోచిస్తాం. కావాలని చూడండి, ఒక రోజు దేవుడి కోసం నువ్వు ప్రార్థనలో గడపాలి, మా పని మానుకోవాలంటే ఆలోచిస్తారు. ఈ 4 రోజులే కదన్నా పని ఉండేది, తర్వాత ఉండదు. అదే కదన్నా, పెట్టుబడి పెట్టలేదు దేవుడి మీద. ఎందుకు పెట్టలేమంటే నమ్మకం లేదు. దేవుడు ఇవ్వడా అందరం ఇస్తానని చదువుతాం. అదే కదమ్మా, అందరం చెప్పేది ఇస్తాడని చెప్పినప్పుడు నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు దేవుడి మీద, దేవుడి కొరకు ఎంత చేయగలుగుతున్నావు. ఉదయాన్నే 3 గంటలకు లేచి, నాకు సహోదరి చెప్తుంది పాపం, ఇక్కడే కదా అనుకుంటా, 4 గంటలకు లేచి వాళ్ళు పోయేదయ్యా ఎక్కడికో పోతున్నారు, సాయంత్రం 11 గంటలకు వస్తారంట. 10 అవుద్దు, 11 అవుద్దు, 9 అవుద్దు తెలియదు. అంటే 9 గంటలకు వచ్చారు అనుకోండి, 9 గంటల నుంచి చేతులు కడుక్కొని అన్నం తినాక 10 అవుద్ది. 10 నుంచి వాళ్ళు అటు ఇటు ఉండాక 11 అవుద్ది. 11కి పడుకొని నిద్రపోతే 12, 1, 2, 3, 4 5 గంటలే నిద్రపోయేది. మిగతా టైం మొత్తం లోకం మీద పెట్టుబడి పెడుతున్నారు. ఏమి సంపాదిస్తారు చివరికి వెళ్ళు? 5 గంటలు నువ్వు పడుకొని, 5 గంటలు నువ్వు నిద్రపోయి, 6 గంటలు నువ్వు పని చేసుకుంటే 5, 6 గంటలు, 12 గంటలు, 11 గంటలు పోతే మిగతా 13 గంటలు నువ్వు ప్రార్థన చేస్తావా? అదే విధంగా ఇప్పుడు 11 గంటలు, 5 గంటలు కనుక నిద్రపోతే, మీరు 6 గంటలు నిద్రపోతారు గట్టిగా చెప్తే, మిగతా 18 గంటలు ఏం చేస్తున్నారు? అన్నం ఉండేటప్పుడే, తినేటప్పుడే, మొత్తం 6 గంటల్లో మొత్తం అయిపోయేది. స్నానాలు చేసేవారు 6 గంటలు, 18 గంటల పని కోసం ప్రయాసపడుతున్నారు. పెట్టుబడి ఇన్ని గంటలు పెట్టావు, ఎంత నీకు అవుతానంటే 1000 రూపాయలు, 2000 రూపాయలు, ఇంకా ఎక్కువైతే 3000 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. అదే 1 గంటతోటి, బాగానండి, 1 గంటతోటి నీ ఆరోగ్యం దేవుడు తీసేస్తే ఎన్ని వేలు పెట్టాలా? 10,000 అవుతాయో, 20,000 అవుతాయో, 50,000 అవుతాయో, 1,00,000 అవుతాయో, 2 లక్షలు అవుతాయో తెలియదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నమ్ముకున్నవి మిమ్మల్ని విడిచిపోతాయి, కానీ నన్ను నమ్ముకుంటే మీరు ఎక్కడికి పోరన్నాడు. అందుకనే దేవుణ్ణి కనుగొనాలి. దేవుణ్ణి కనుగొని వాడు, కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. దేవుణ్ణి కనుగొనిన వాడు తనకు తానే మేలు, మంచి చేసుకుంటున్నాడు. ఈరోజు మంచి చేసుకునే వాళ్ళు భూమి మీద కనపడరు. ఎవరు కనపడరు మంచి చేసుకోవాలి. ఇదిగో ప్రాంతాన్ని బాగు చేద్దామంటే పొలాలు పెట్టేవాళ్ళు 100 మంది వస్తారు. అర్థమవుతుందా? ఒక కుటుంబం కలిసిమెలిసి భార్యాభర్తలు ఒక 2 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటే 3వ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు ఇంట్లో నుంచే బయలుదేరుతారు. ఎందుకుంటారు అంటే అంతే, ఓర్చుకొని సమాజం, కలిసిమెలిసి ఉంటే ఓర్చుకొని తత్వము, కలిసిమెలిసి ఉంటే ఓర్చుకొని సమాజం ఇది. అలాంటి సమాజాన్ని ఏర్పరిచింది ఎవరంటే అపవాది. ఆమేన్. వాడు ఏర్పరిచిండు. వాడు కట్టిన సమాజం చాలా గట్టిగా కట్టుకున్నాడు. వాడి కట్టిన గోడలు ఎవరు కూల్చలేకపోయాడు. వాడి కట్టిన గోడలను కూల్చడానికి యేసు ప్రభు వారు మనల్ని ఏర్పరచుకుంటే మనము కూడా వాడి చెప్పు చేతలో పోయి ఈ వయసు నుంచే పిల్లలను తీసుకెళ్ళి వాడి పాఠశాల పడిపోతుంది. ఎంత టైం కూకుంటారు చూడండి. పిల్లలు చదువుకోవటం కదా, మీ పని గారే పని ఏం లేదు కదా, మన పనిందా? ఏం పని లేదు. కానీ ఈ చదువుకోవటానికి వచ్చిన పనిలోనే ఉన్నావు. నీ జీవితంలో తల్లి మాట, తండ్రి మాట, దేవుని మాట వింటారా? ఎక్కలేని తనం. ఇదిగో దుష్ట సంగత్య మంచి నడువడికని చెరుపును, వాళ్ళతో సావాసం చేయవద్దంటే నేను వాళ్ళతోనే తిరుగుతానంటున్నావు. నువ్వే ఈ వయసులో ఇలా తిరుగుతానన్నాడు. నీవు రేపు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడితో పోతే వాడు తాగుపోతాడు, నీకు కూడా మందు నేర్పుతాడంటే నేను తిరిగేది వాడితోనే. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండి, లేకపోతే వెళ్ళిపోమని. భర్త భార్య తంటాడు, భార్య భర్త తంటాడు. మంచోడితో తిరిగితే ఏం కాదు, చెడ్డవాడితో తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తత్వం అంటే పిల్లల వయసు నుంచి వచ్చింది. అందుకేం చెప్పారు? నీవును నీ సంతానం. చూడండి ద్వితీయోపదేశకాండం మీరు చదివిన మాట చూడండి, 30వ అధ్యాయంలో త్వరగా చదవండి. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు
నీవును నీ సంతానం ఏం చేయాలంట? బ్రతుకుచ్చు అన్నాడు. నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు అన్నాడు. ఎందుకు బ్రతకమన్నాడు ఆయన? ఎవరిని బ్రతకమన్నాడు? నీవు బతుకుచ్చు నీ సంతానమును కూడా బ్రతికించుకోవాలి. నువ్వు బతుకుతూ నీ సంతానం కూడా బతికించుకోవడం. అసలు ఇక్కడ బతుకంటే ఏంటిది? ఇక్కడ బ్రతుకంటే ఏంటిది? బ్రతకడం అంటే ఏంటిది? ఆయనను కనుగొనటమే మనం బ్రతకటం అనేది. నువ్వు కనుగొన్నావు, పర్లేదు, నీ సంతానం కూడా కనుగొనాలి, నీ సంతానానికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథము 2:10 ఒకసారి చదవండి అమ్మా. అంటే దీని తర్వాత ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ తర్వాత ఉంటుంది చూడండి. 2:10 బాగా వినండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టాను. ఏ తరం పుట్టిందంటయా? ఏమి ఎరుగని తరం పుట్టింది? దేవుణ్ణే ఎరుగని తరం పుట్టిందంట. తల్లిదండ్రులు ఏమో రాత్రి పగులు ప్రార్థన చేసేవాళ్ళు, తల్లి ఏమో ప్రార్థనలో రాత్రి పగులు తిరుగుతుంటది, తండ్రి ఏమో ప్రార్థనలో రాత్రి పగులుతుంటారు. పిల్లలకు మాత్రం దేవుడే తెలియదంట. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియకుండా పోయారు? నీవు బ్రతుకుతున్నావు, నీ సంతానాలకు నేర్పలేకపోతున్నారు ఈరోజు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మీకు కూడా చెప్తాను, అయ్యా మీరు బతికితే కాదు మీ పిల్లలను కూడా ఒక మందిరాలకు అలవాటు చేయండి అని చెప్తాను. అలవాటు చేయమన్నప్పుడు మీరు ఏమంటారంటే వాళ్ళు వినట్లేదని అంటారు. అదే టీవీ పెట్టి కూర్చోబెట్టి ఎన్ని గంటల దాకా కూర్చుంటారు. సెల్ ఫోన్ చేతికి చూసి నువ్వు నిద్రపోరన్నా కూడా దుప్పటి ముసుకేసుకొని లోపల వాడుకుంటారు. హృదయాన్ని చిన్న వయసులోనే అపవాది దొంగలించేసుకుంది, దాన్ని స్వాధీనంలో ఉంచుకుంది. ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంటే దేవుణ్ణి కోరుకుంటామంటున్నారు కానీ కోరుకునేది క్రియల ద్వారా లేదు. ఇక్కడ వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను తమ దేవుని కంటే ఎక్కువగా సుఖానుభావాన్ని ప్రేమించు వారై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టు ఉన్నారు. తీతు రాసిన పత్రిక 1:16 క్రియల వలన. ఈరోజు ఎవరేం చెప్తారన్నా, మీరు ఉదాహరణ ఉన్నావు, ప్రార్థన పెడదామన్నా, ఘనంగా చేద్దామన్నా, అక్కడ చేద్దాం, ప్రతి వారం చేద్దామన్నా, ప్రతి నెల చేద్దామంట. చేద్దామని చెప్పడం కాదు, ఈజీ చెయ్యాలి. ఈ రోజుల్లో క్రియ ముఖ్యం. చెప్పేది ఎవరేం చేస్తారుగా. ఇప్పుడు ఉదాహరణ ఉన్న ఈ సంవత్సరం మనం ఇప్పుడు ఏం లేదు, వచ్చాల్సిన ఒక 20 ఎకరాల పొలం తీసుకొని మొత్తం ఒక 10 ఎకరాలు మిర్చి, 10 ఎకరాలు పొగాకు వేస్తాను, 10 ఎకరాల మీద ఇది ఒక 20 లక్షలు, అదొక మొత్తం ఒక 50 లక్షలు వచ్చేద్దని చెప్పటం ఈజీ. మరి చేయాలిగా. చెప్పటం ఎంత ఈజీ అంటే నోట్లో మాట 2 నిమిషాలు వచ్చేస్తుంది, కానీ కష్టపడినప్పుడు అర్థమవుతుంది. ప్రారంభంలో ఆ పొలాలు చూస్తే ఎన్ని బీడు పట్టిపోయి ఉంటాయి. వాటిని వెళ్ళి దుక్కి దున్ని గొర్రు దోలి విత్తనాలు విత్తాలంటే ఎందుకురా స్వామి, ప్రాణం శుభ్రంగా కండా భుజాన్ని వేసుకొని కూలిపోతే రోజుకి 10 రూపాయలు తేడా. అంటే చెప్పటం కాదు, చెయ్యాలి. అందుకే యేసు ప్రభు దేవుడు కూడా ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే మీరు మంచిని కోరుకుంటామంటారు కానీ మీరు కోరుకునేది చెడునే. మీరు మంచి చేద్దామని చెప్తున్నారు కానీ మీరు చేసేదంతా చెడే. ఎందుకంటే ఎవడైతే బాగా యోహాను రాసిన మొదటి పత్రిక 5:11 జాగ్రత్త వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11 5:11 నా సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. బాగానండి. యేసు ప్రభు వారిని అంగీకరించువారు జీవమును గలవాడు. ఎవడంట జీవము గలవాడు? అందరా దేవుని కుమారుడైన యేసు ప్రభువుని అంగీకరించాలి. ఈరోజు ఎవరు అంగీకరిస్తున్నారు? ఒప్పుకుంటున్నారా? అంగీకరించడం అంటే ఒప్పుకుంటున్నారా? యేసు ప్రభు రక్షకుడు, ఆయన లేకపోతే ఏమీ లేదని ఒప్పుకుంటున్నారా? ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఈ లోకంలో ఉన్న పద్ధతులకు అలవాటు పడిపోయారు, లోక పరిస్థితులకు అలవాటు పడిపోయారు, లోకంలో ఉన్నటువంటి ఉద్దేశాలకు అలవాటు పడిపోయారు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకు బాగా అర్థం చేసుకుంటుంది. మీరు జీవమును ప్రేమించి, దేన్ని ప్రేమించాలి? జీవమును ప్రేమించాలి. జీవమును ప్రేమించడం అంటే యేసు ప్రభువుని ప్రేమించాలి. యేసు ప్రభువుని ప్రేమించినప్పుడు యేసు ప్రభువుకి ఇష్టంగా ఉంటావు. తెలుసా? ఎవరన్నా ప్రేమించినప్పుడు ఏమంటారు తెలుసా? భార్య భర్తని ప్రేమిస్తే భర్తకి ఇష్టంగా నడుచుకుంటుంది. భర్తకి ఎలా ఉంటే బాగుండు, భర్తకి ఎలా చేస్తే బాగుండు, భర్తకి ఏ విధంగా ఉంటే బాగుండు, భర్తకి ఎలాంటి బట్టలు కట్టుకుంటే నచ్చుతాను, ఎలా ఉంటుందంటే తనకు నచ్చినట్టుగా ఏమి ఇష్టంగా చేస్తుంటుంది.
అలాగే భర్త భార్యకి ఇష్టమైతే భార్యకి ఎలా ఉంటే నేను నచ్చుతాను అనుకుంటాను. అలాగే మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి ఎలాగుంటే మనం నచ్చుతాము. ఎలాగుంటే నచ్చుతామయ్యా? బాగా ఆలోచించండి. మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడికి ఎలా ఉండాలి? మనం ఏ విధంగా ఉంటే నచ్చుతాం? బాగా ఆలోచించాలి. మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడికి ఎలా ఉంటే మనం నచ్చుతాం. కన్క్లూజన్కి వచ్చాను. చాలా జాగ్రత్తగా ఎలా ఉంటే నచ్చుతామన్నాడు. ప్రతిదీ వాక్యం. నేను ఏ రోజైనా మీకు చెప్తాను చాలాసార్లు, బాగా చెప్పాను. ప్రతిరోజు నేను ఎక్కడ వాక్యం చెప్పినా వాక్యంలోనూ ఉండాలి మీరు ఆ గంటతోటి. తర్వాత మీ ఇష్టం ఏదో ఆలోచించాలి. ఎందుకంటే కుమారుణ్ణి అంగీకరించిన వాడు దేవుణ్ణి అంగీకరించినట్టే, కుమారుణ్ణి ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించినట్టే. యేసుప్రభు ఏమన్నాడు? నన్ను ప్రేమించిన వాడు నా తండ్రిని కూడా ప్రేమిస్తాడు. ఇప్పుడు యేసుప్రభుని ప్రేమించాలంటే యేసుప్రభుకు నచ్చినట్టుగా ఉండాలి. యేసుప్రభుకు నచ్చినట్టు ఉండాలంటే ఈజీనా కష్టమా? ఇప్పుడు చెప్పాలి. యేసుప్రభుకు నచ్చినట్టుగా ఉండటం ఈజీనా కష్టమా? ఈజీనా కష్టమేనా? ఓకే, కష్టమైతే కష్టము, ఈజీ అయితే ఈజీ. రెండు మన చేతిలో ఉంటాయి. ఏదేం మాట్లాడచ్చు కదా. ప్రతిదీ మీకు వాక్యం గుర్తు రావాలి. అందుకేమన్నాడు యేసు ప్రభు వారు? ఇదిగో నా కాడి ఎత్తుకొనుడి అన్నాడు. ఎవరి కాడి అంట? ఆయన కాడి ఎత్తుకొనుడి. ఆ కాడి ఎలాంటిదంట? సులువైనది, బహు తేలికగా ఉంటుందంట. అసలు బరువే పడదంట ఆయన కాడి. ఎందుకంటే ఆయన మన మీద కాడి పెట్టినప్పుడు మొత్తము మోసేది ఆయన, మనం మోసినట్టుగా ఉంటాడు. అందుకని నా ఆజ్ఞలు అంత భారమైనవి కాదు, అంత కష్టమైనవి కాదు, సులువైనవే ఆయన ఆజ్ఞలు. ఈరోజు ఆయన ఆజ్ఞలు జనాలకి సులువుగా ఉంటున్నాయా, కష్టంగా ఉంటున్నాయి? కష్టంగా ఉంటున్నామో సులువుగా ఉంటున్నాయి? అన్నా చేసే వాళ్ళకి కానీ చేయని వాళ్ళకి కానీ కష్టమా తేలిక? అదే మనకి ఇప్పుడు కావాల్సింది పాయింట్. ఎందుకంటే మనం జీవం కోరుకోమన్నారు కదా ఆయన. చేసే వాళ్ళకి కానీ చేయని వాళ్ళకి కానీ కష్టమా తేలిక? ఆయన ఆజ్ఞలు కష్టం. ఎందుకంటే కష్టమే అనే మాట ఎందుకు వస్తుందంటే మనం అర్థం చేసుకుంది సమాజం ఎలా ఉంది బ్రదరు. సమాజం మొత్తం ఎలా ఉందన్న? ఉదయం లేస్తే 5 గంటలకా 4 గంటలకా ఓకే, ఎవరు బుద్ధి పెట్టినప్పుడు వాళ్ళు లేస్తారు. 5, 4, 6, 7, 8 దాకా. ఇంక 8 దాటిన తర్వాత ఇంకా బుద్ధి ఉన్న వాళ్ళు కూడా పడుకోవాలి. అనుకుంటాం అది బుద్ధి లేదంటే 8 దాకా ఉంటుంది. 9 దాకా వేసుకోండి. 9 దాకా ఉంటుంది. లేచిన నుంచి ముగించేంత వరకు లోకం మొత్తం చూస్తే అబద్ధాలు ఎక్కువ కనపడుతుంటారు. ప్రతి ఒక్కడు ఎక్కువ కాదులే, 100కు 99 మంది అబద్ధాలు ఆడాడు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అబద్ధాలు? లేచిన వెంటనే ఎవరు ఆడతారన్నా? ఎవరు ఆడితే బాగుండు, మొట్టమొదటి మనమే ఆడతాం. ఇప్పుడు అబద్ధం ఆడకుండా ఉండటం కష్టమా ఈజీనా? ఇప్పుడు చెప్పండి అమ్మా, అబద్ధం ఆడకుండా ఉండటం కష్టమా ఈజీనా? కష్టమా ఈజీ తల్లి? కష్టమా ఈజీనా? చెప్పండి. నేనేం పొద్దుగు కూడా మీకేం పెద్ద సమస్య మీద చిన్నదే చెప్పాను. కష్టమా ఈజీ అబద్ధం ఆడుకుని ఉండటం అన్నా? ఆడుకున్నా కష్టమా ఈజీ అబద్ధం ఆడుకుని ఉండటం? అమ్మే ఈజీ. ఎందుకంటే తప్పు చేయనోడు అబద్ధాలు ఆడాడు. తప్పు చేయనోడు అబద్ధాలు ఆడు. ఆడికి వచ్చినట్టు ఇప్పుడే అది కాదు, దాకా పోయి వచ్చాను, కొట్టుకాడికి వచ్చాను, ఏమైందన్న అదే తప్పు చేసి నేను అడిగిపోయినా ఇప్పుడు దాకా ఏడే కూర్చుంటే వాడు దాగి వచ్చిండు కాబట్టి ఇంకా తప్పు చేయలేదు. ఇప్పుడు దాకా ఏం చేసి చెల్లు చూసింది కదంటే నేను ఎప్పుడు చూసినా అదిగో కావాలంటే చెల్లు చూడ ఆడనే ఉంది అంటే ఇక్కడ తప్పు చేసినవాడు ప్రతిదీ అబద్ధాలు కాడాడుతుంటాడు. తప్పు చేసిన వాడికి ఏమి రాదంటుంది బైబిల్? ఏమి రాదంటమ్మా? దీవెన రాదు, ఆశీర్వాదం రాదు, జీవము రాదు. అందుకని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అక్కడ చాలా చక్కగా రాయబడింది, చాలా చక్కగా రాయబడింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. సమస్త జనము కంటే, అందరికంటే నువ్వు
ఎక్కువగా ఆశీర్వదించబడాలి నీ ప్రాంతంలో అంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలంటున్నాడు. దేవుడు చెప్పినట్టు నడుచుకోవటం అంటే చాలా కష్టం అన్న ఈ రోజులలో. ఎందుకంటే మీకు అందరికీ చెప్తున్నా, బాగానండి బ్రదర్, మీరేమనుకోవద్దు దయచేసి, ఒకే మాట చెప్తున్నాను. 100 మంది ఉంటే 99 మంది ఒక దారిలో ఉన్నాడు, ఒక్కడు ఒక దారిలో ఉన్నాడు ఈ లోకంలో. ఆ ఒక్కడిని ఎవరు ఫాలో గారు 99 మందికి వెళ్ళిపోతారు అందరు. ఇవన్నీ ఎందుకు? ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక దగ్గర తిరునాళ్ళు జరుగుతుంది అనుకున్నాను, తిరునాళ్ళే, ఓకే, ఇంకా 15 నిమిషాలు చెప్పి ముగిస్తాను. తిరునాళ్ళు జరుగుతుంది అనుకున్నా. తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు ఒక ప్రేమ దగ్గర కుప్పలు ఉన్నారు జనాలు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇంకో దిక్కున 4 గోళ్ళు లేరు. ఇప్పుడు జనాలు అందరూ ఎటు పోతారు, ఇటువల పోతారు, ఎటు పోతారా? కుప్పలున్న కాడికే పోతారుగా. అదే విధంగా ఏమైపోయిందంటే లోకంలో మన అందరికీ చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. ఎక్కువ సపోర్ట్ దేని వైపు ఉన్నారో అటువైపు వెళ్ళిపోతుంది లోకం. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రార్థనలు జరుగుతుంటాయి, అన్ని దిక్కులు జరుగుతుంటాయి కదా ప్రార్థనలు. బాగా ప్రార్థనలు అన్ని చోట్ల జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా జనాలు ఏ వైపు చూస్తారు? ఎక్కువ మంది ఉన్న వెళ్ళిపోతారా, తక్కువ మంది ఉన్న వెళ్ళిపోతారా? అదే కూడా చూసేది, ఎక్కువ మంది ఉంటారు. కానీ ఏది అబద్ధమో ఏది నిజమో గ్రహించిపోయే వాళ్ళు ఉన్నారా? గ్రహింపు కావాలి ఈరోజు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పేది ఏమిటంటే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, ఆయన ఆజ్ఞలు తెలియాలి ముందుకు జనాలకు. తెలుసు ఆయన ఆజ్ఞలు, ఎవరికైనా తెలుసు ఆయన ఆజ్ఞలు? అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఆజ్ఞలు ఏంటంటే, చెడు చేయకుండా మంచి చేయటమే ఆయన ఆజ్ఞ, చెడు చేయకుండా మంచి చేయటమే ఆయన ఆజ్ఞ. ఇప్పుడు మంచి చేయడానికి ఇష్టపడతారా, చెడు చేయడానికి ఇష్టపడతారు బ్రదర్? మంచి చేయడానికి ఇష్టపడతారు, చెడు చేయడానికి ఇష్టపడతారా? అంత కోరుకుంటున్నాం చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? ఆయనను కనుగొనని వాడు తమకు తామే హాని చేసుకుంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, అది తప్పుడు మార్గం రా, అటు వెళ్ళొద్దురా, ఇదిగో ఇది మంచి మార్గం, నా దగ్గర ఉన్నాడు. ఎవరితో చెప్పాడు? తప్పిపోయిన చిన్న కుమారుడితో చెప్పాడు. అది వద్దురా, మార్గం మంచిది కాదు అన్నాడు. నాకు నచ్చినట్టుగా నేను వెళతాను వీరు అన్నాడు. చివరికి ఏమైంది? బుద్ధి వచ్చేదాకా తిరిగాడు. ఈరోజు పిల్లలకు కానీ పెద్దలకు కానీ బుద్ధి వచ్చేదాకా తిరుగుతారు లోకంలో. బుద్ధి రావాలంటే వాళ్ళకి ఏం కావాలి? దేవుని గుర్తు రావాలి. బుద్ధి రావాలంటే ఏం గుర్తు రావాలి? దేవుడి గుర్తు రావాలి. ఎందుకు దేవుడి గుర్తు రావాలంటున్నానంటే, దేవుడు గుర్తొచ్చే పరిస్థితులు దేవుడు తీసుకొస్తున్నారు మనుషులకి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినది మొదలుకొని మీరు కానానులో ప్రవేశించాలంటే నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఆ దేశంలో మీరు ఆశీర్వదించబడాలంటే ఇప్పటి నుంచే మీరు దేవుడు చెప్పిన దానిని చెయ్యాలి, దేవుడు చెప్పిన పనులు చేయాలి, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి, దేవుడి ఉద్దేశాలు చేయాలన్నాడు. అయితే ఎవరు కూడా జీవమును కోరుకోనట్లేదంట. అందరూ దేన్ని కోరుకుంటున్నారు? మరణమునే. అదే కదా మనం చదివిన మాట. ఏం కోరుకుంటున్నారంట అందరూ? మరణమే. మరణం ఎందుకు కోరుకుంటున్నారంటే, వాళ్ళకు మరణం అంటే భయం కానీ అది కోరుకోవటం ఇష్టం. చనిపోమంటే భయం ఉండదమ్మా మనుషులకి. సాగుంటే భయమే లేదా? పరుగులు తింటారు, ఉరుకులుతుంటారు. అమ్మ ఎంతలా నువ్వేమో చచ్చిపోతున్నామని. అది చేస్తే మందు తాగితే సత్తావరంటే వింటారన్నా? కిడ్నీలు పోతాయి, లివర్ పోద్ది, మొత్తం పాడైపోద్ది. నువ్వు తాగితే నీకు ఇల్లు ఉండదు, నీకు సమాజంలో వేయాలి ఉండదు, నిన్ను పట్టించుకోరు, కనీసం నీకు ఎక్కడ కూడా ఘనత ఉండదంటే వింటాడా? ఎందుకంటే వాడు దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమించుచున్నాడు. అమ్మే ఎంత బాగా చెప్పారు. వాడు ప్రేమించుతున్నాడు, వాడికి నచ్చింది, వాడికి అది పిలుస్తుంది. అలాగే ఈ రోజు కూడా అపవాది ఏం చేస్తుందంటే పిలుస్తూ చూందిన్నది మనుషులని. మీకు దీవెన లేకుండా శాపాలు ఇవ్వడానికి పిలుచుచున్నది. అందుకే ఏం చెప్తుందంటే బైబిల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలనయమున్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏం కోరుకోవాలంటమ్మా? మనుషులందరికీ ఆ దేవుడు చెప్పింది ఏంటంటే, మరణం ఒక పక్క ఉన్నది, జీవం ఒక పక్క ఉన్నది, శాపం ఒక పక్క ఉన్నది, ఆశీర్వాదం ఒక పక్క ఉన్నది.
కానీ మీరేం కోరుకోవాలి? జీవమునే కోరుకోవాలి. కానీ మీరేం కోరుకోవాలి? ఆశీర్వాదమే కోరుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదం కోరుకోవడం మంచిదో కాదా? ఇప్పుడు నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? చెప్పండి తమ్ముడు. నిజంగా ఏమనుకోవద్దు దయచేసి. అన్న నీకు ఆశీర్వాదం కావాలి, శాపం కావాలి? మరి ఆశీర్వాదం కావాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దేవుడు కూడా ఏది కోరుకోమన్నాడు? దేవుడు కూడా నీకు మరణం కావాలని, జీవం కావాలంటే మరణం కావాలని ఎవరైనా కోరుకుంటున్నాడు? మరి దేవుడు కూడా ఏం కోరుకోమన్నాడు? జీవమే కోరుకో. ఆయన అన్నీ చేశాడు. కానీ మనమేం చేస్తున్నామంటే కోరుకునేది మాత్రము ఆశీర్వాదమును, తెచ్చుకునేది మాత్రం శాపాన్ని. బాగా అర్థమవుతుంది కదా. పొద్దుననక పనికి పోయినావు, సాయంత్రం అందరితో ఇంటికి వచ్చింది కదన్నా. నీకు కూలీ రాలేదంటే అర్థమైంది. మేస్త్రి లేకపోతే ఆ పొలం యొక్క యజమాని నీకు కూలీ లేదంటే అర్థమేంటి? ఆమేన్. నువ్వు అందరితో కూడా కానీ పని చేయాల. అలాగే ఇప్పుడు జనాలు కూడా అందరిలాగా ఒక ఆశీర్వాదాలు కావాలి. ప్రతి వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. ప్రతి వాళ్ళు మా పొలాలు పండాలి, మా గేదెలు బాగుండాలి, మా గొర్రెలు బాగుండాలి, అందరు కావాలి. కానీ నువ్వు చెయ్యకపోతే ఏమవుతుంది? చెయ్యాలి కదన్నా. పొద్దున పోయి ఇప్పుడు దాకా పని చేస్తే నీకు ఒక 20 రూపాయలు, ఒక 500 వచ్చింది. నువ్వు పోయి ఆడ కూర్చొని అందరితో పోయి ఆడ డీసీఎంలోనో లేకపోతే టాటర్లో పడుకోండి, నిద్రపోయి మధ్యాహ్నం పోయి ఉదయం పోయిన అన్నం తిని మళ్ళీ వాళ్ళతో కలిసి వచ్చిన అనుకో, నీకు కూలెత్తదా? అయ్యో పాపం మనతో వచ్చినాడంటే కూలెత్తదా? కాబట్టి దేవుడు కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు కోరుకుంటున్నారు కానీ కోరుకున్న దాన్ని సంపాదించుకోవాలంటే చెయ్యాలి. ఆ చేసేది ఏందా అని చెప్పింది, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటిస్తే మీకు జీవము. చాలా మంది నాకు ఇప్పుడు మన ప్రాంతం కావాలంటే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, అన్న మాకు కూడా ప్రార్థనలు ఏర్పాటు చేయండి, మా పరిచయం మా ఏరియా కూడా సువార్త అందటం లేదు, ఎవరు చెప్పండి అన్న అది ఇది అంటుంటారు. నేను ఒకటే చెప్తాను, నీకు ఎంత తపన ఉంది, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు సక్రంగా చివరి దాకా వస్తావు. నేను రాకపోతేమి నువ్వే చేయరాదంట. అంటే నీకైతే ఆశ ఉంది కానీ నువ్వు బాగుపడాలని నీకు లేదు. అర్థమవుతుందా? నీకు ఆశ ఉంది, నీకు బాగుపడాలని. ఎట్టాటాలంటే బాగా చెప్తే తెలియదు. వీళ్ళ పిల్లలు ఉన్నారు చూడు, మీరు చదువుకుంటారు కదా మా స్కూల్లో. ఈ స్కూల్లో పిల్లలలో లీడర్ ఉంటాడు. ఏమంటాడు? సార్ చెప్పేది మీరు జాగ్రత్తగానే అంటాడు. వీడు బయట పోయి తిరిగి వస్తాడు. మీరు జాగ్రత్త నేర్చుకోరా, మనం చదువుకుంటే బాగుపడదంటే వీడు పోయి బయట తిరిగి వస్తాడు. అలాగనే ఈ రోజులలో లోకం ఎలా మారిపోయిందంటే అందరూ దేవుని దీవెనలు పొందుకోండి అని చెప్తున్నారు కానీ వీళ్ళు పొందుకోవటం లేదు. అందుకే ఇలా చూసి వెనకోళ్ళు రావటం లేదు. నువ్వు ప్రార్థనకు వచ్చావు కదా, నీ కుటుంబం దేవుళ్ళ ఉంది కదా, మరి నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఏది? నువ్వు పొందుకున్న దీవెనే, నువ్వు పొందుకున్న మేలేది? నువ్వే పోయి మేలు పొందుకోకపోతే మేము చేంజ్ చేసాము. మరి మేలు జరగాలి కదన్నా, జరుగుద్ది కదన్నా అంటే బైబిలే చెప్తుంది, నువ్వు మేలు కోరుకుంటే నీకు జరుగుద్ది. నువ్వు కోరుకుంటున్నావు కానీ చేయటం లేదు. ఎలాగంటే నాకు సిస్టర్ చదివినట్టుగా ఒక మాట, నిజంగా మాట బాగుంది. ఏమంటున్నారంటే యెహోవాను కనుగొనట్లేదు జనాలు. ఎతకటమడా? మరి ఏం ఎదుగుతున్నావు? అన్నీ ఎదుగుతున్నావు, యెహోవాను తప్ప. అంతే కదన్నా. పొద్దున్న లేస్తే పని లేకపోతే ఏం చేస్తావు? పిచ్చి కుక్కలాగా అక్కడ పిచ్చి వేసినట్టు పండేదిరా, డబ్బులు రావాలి, ఏడన్నా పని ఎత్తుక్కొని మరీ పోతాం. వరకు ఖాళీ కూర్చున్నావే, ప్రార్థన ఎవరుంది, పాస్టర్ ఎవరున్నారు, కొన్ని మాటలు చెప్పుకుందాం, ఎత్తుకుతారా? ఎత్తుకుతారా? ఎతకపోరు. కనీసం ఇంట్లో బైబిల్ ఉంది కదా, కూర్చొని చదువుతారా? అందుకే దేవుడు ఏమన్నాడు, నేను కోరుకోనట్లేదు కనుక నేను రావటం లేదు. కోరుకుంటే వస్తుందమ్మా, ఏదైనా ఆశీర్వాదమైన దేవుడైనా కోరుకోవాలి. కోరుకోవడం అంటే మాటతో దీవించమని కాదు, క్రియలతో కోరుకోవాలి. క్రియలతో కోరుకోవాలి. నేను నీ భార్యను లేదా నేను నీ భర్తనని చెబితే కాదు, దానికి ఒక పని జరగాలి, వివాహం జరగాలి. అలాగే మనము కూడా దేవుని బిడ్డలను చెబితే కాదు, మనం కూడా ఒక పని, నేను దేవునిని అనుసరించి ఆయన కట్టడల ప్రకారం నడుచుకుంటే మనకు మేలు జరుగుతుందని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు జీవమును ప్రేమించాలి, జీవమునే కోరుకోవాలి, జీవమునే పొందుకోవాలి. నీ జీవితంలో ఆశీర్వాదమే ఉండాలి. మరి శాపం ఎందుకంటే నీ అవగాహన కోసం చెప్పాడు కానీ శాపం తెచ్చుకోమని కాదు. అర్థమైందమ్మా? ఫెయిల్ అయిన వాళ్ళని చూపెడతారు, 35 కంటే తక్కువ ఫెయిల్ అంటారు. తెలిసినంత మాత్రం ఫెయిల్ కమ్మని. మరి ఎందుకు చెప్పాడు? హెచ్చరిక. ఎందుకు? అన్నిటికంటే తక్కువ ఫెయిల్, అంతే కదా.
హెచ్చరిక. మరి చెప్పినంత మాత్రం చేయమనే. ఇక్కడ అన్నీ చాలా మంది అంటారు, దేవుడే 2 పెట్టాడు కదా, 2 పెట్టాడంటే నీకు అవగాహన కోసం అంతే, నువ్వు చేయమని కాదు. పాపం పెట్టాడు పక్కనే, పాపం అవగాహన కోసమే, చేయమని. అలాగే మీరు మనం ఒకసారి చెప్పానుకుంటాను, అన్నీ బాగున్నాయి అన్నట్టు మరి ఇసం కూడా ఉందిగా, అది కూడా తాగొచ్చుగా. అది ఇది అన్నట్టు గన్నేరు పప్పు కూడా ఉందిగా, అది కూడా నూరుకొని తానొచ్చుగా. చెడు కూడా జిల్లడి పాలు కూడా ఉన్నాయి, అవి కూడా కళ్ళలో పోసుకోవచ్చుగా, కైపెక్కుద్ది బాగా, అవి కూడా తాగొచ్చుగా. నీకు 2 పెట్టాడు, నువ్వు మంచిదాన్ని ఎలా ఏరుకోరి చేసుకొని తింటావో అలాగే మంచి పనులు చేస్తే నీవు జీవితంలో ఏమవుతావు, భూమి మీద ఉన్న సమస్తము కంటే నిన్ను అధికముగా ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు దేవుడు. అప్పుడు ఈ భూమి మీద నువ్వు ఇష్టించబడి నీవు పరలోకం పోయినప్పుడు దేవుని యొక్క నిత్య రాజ్యములో జీవనలు పొందుతావు, ఆ రాజ్యానికి వారసుడు అవుతావు. అందుకే అన్నాడు, యేసు ప్రభు వారిని కనుగొనివాడు నిత్య జీవమును కనుగొనినట్టే. కాబట్టి ఈరోజు మనందరం కనుగొన్నాము, కానీ క్రియల రూపంగా కనుగొందాం. తప్పేం లేదు, క్రియల రూపం కనుగొందాం. ఇంత కష్టపడుతున్నావు జానుడు పొట్ట కోసం ఇవన్నీ చేసి, కానీ శాశ్వత కాలం ఉండే జీవితం కోసం ఏం చేస్తున్నాను? అప్పుడు చేసేమన్నా రోజు 2-3 గంటల ప్రార్థన. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఏడుస్తుంటారు, కానీ రోజు ప్రార్థనలు చేసి వాక్యం చదువుకొని దేవునితో సంభాషణ కలిగి మాట్లాడేవి. రోజన్నా దేవునితో సంభాషణ కలిగావా? ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? మనసు యొక్క ఆలోచన చెడిపోతే మనిషి కూడా చెడిపోతాడు. మనిషి చెడిపోతే వాడి కుటుంబం కూడా చెడిపోద్ది. వాడి కుటుంబం చెడిపోతే వాడు ఉన్న ప్రాంతం కూడా చెడిపోద్ది. ఈ చెడిపోయింది అనే దానికి మనకు చెప్పే ఒక మార్గమే శాపం. ఈరోజు నువ్వు శపించబడినంత మాత్రం ఆగిపోదు. ఇదిగో ఆకాను మీదకి శాపం వచ్చింది. ఆకానును తన రక్త సంబంధులను తన బంధుమిత్రులందరికీ ఆ శాపం అంటుకుంది. ఈరోజు మనకు వల్ల శాపం మన ప్రాంతానికి వస్తాయి, మన వల్ల దీవెన ఉండాలి. ప్రాంతం అంతా శపించబడి ఉంటే మనము కొద్ది కొద్దిగా చీకటిలో నుంచి వెలుగు కొద్ది కొద్దిగా మొత్తం వెలిగించబడినట్టుగా అందరిని వెలుగుమయంగా మార్చాలి. కానీ వెలిగిన దీపాలే ఒకటొకటి ఆరిపోకూడదు. ఈరోజు ఆరిపోతున్నాయా, వెలుగుతున్నాయా చెప్పు? ఇంతకుముందు 10 దీపాలు వెలిగాయి, ఇప్పుడు 1 దీపం కనపడుతుందా? ఏమవుతుందంటే ఆరిపోతుంది. గాలి వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు ఆగిపోయినట్టుగా, సమస్యలు వచ్చినప్పుడు వెనుకబడటం కాదు, సమస్యలు వచ్చినప్పుడు దేవుళ్ళు నిలబడాలి, వాటిని ఎదిరించాలి. నువ్వు బయలము కలిగి శక్తి కలిగి దేవుళ్ళలో ఉంటే నిత్య రాజ్యానికి వారసుని అవుతావు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, శాపము ఆశీర్వాదము, జీవము మరణము 2 ఉన్నాయి, కానీ నువ్వు మాత్రము ఆశీర్వాదాన్ని జీవాన్ని కోరుకోవాలి. అంతే. నాకు ఛాయిస్ ఏం లేదు ఇక్కడ. మళ్ళా 2 అంటారు ఛాయిస్ అనేది ఏం లేదు. నువ్వు జీవాన్ని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, ఏది కోరుకోకూడదు. మరి అది కూడా ఉందంటే ఉంటది, నీకు వద్దు, అది అంతే. అర్థమవుతుందా? అది నీకు వద్దు. దారిలో పోతావా, ములకంపలో పోతావా? దారి చిన్నదే, ములకంపు ఉండే చిన్నదన్న. దారి చిన్నది, ములకంపు పెద్దది. అడవిలో పోతుంటే ఎంత దారి, మొత్తం చుట్టంతా ముళ్ళులే. నువ్వు అది బాగుంది అటు పోతానంటే ఏమవుతానా, మళ్ళా చివరికి సిగ్గుతో ఈ దారిలోకి రావాల్సిందే. ఆడికి వచ్చేలోపు ఏమవుతుంది, కాళ్ళు గెక్కపోయి, బట్టలు జరిగిపోయి, ముళ్ళులు గుచ్చుకొని, రక్తాలతో వచ్చి ఈ దారిలో కూడా అమ్మాయి అనవసరంగా పోయి అన్నట్టు అంట. లోకంలో పోయిన వాడి పరిస్థితి కూడా అట్టనే ఉన్నది. మరలా చివరికి వాడి వీడికి వస్తేనే వాడికి ప్రశాంతత, జీవితాంతం దాంట్లో తిరిగితే వాడికి ప్రశాంతత ఉండనే ఉండదు. అదే దేవుడు కొనుక్కోమన్న దేవుని. ఓకే, అందరు తల వచ్చండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి భవితాం. సమయానుకూలతను బట్టి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినాడు కనుక ఈ ప్రాంతానికి దేవుడు దీవెనలు దయచేయాలని